యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమాల చరిత్ర కలిగిన సిపిఐఎం ఎర్రజెండా అభ్యర్థి గెలిపించాలని కోరుతూ చేరుపల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్సీ కేంద్ర కమిటీ సభ్యులు అన్నారు. డైరెక్టర్ గత 35 సంవత్సరాలుగా అలుపెరగని ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఎండి జహాంగీర్ గెలిపించాలని కోరుతూ అనునిత్యం ప్రజా సమస్యల పోరాడుతూ కార్మిక కర్షక రైతుల చేదోడు వాదోడుగా నిలిచి ప్రజల పక్షాన నిలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మహోన్నతను ఒక వ్యక్తి కామ్రేడ్ జహాంగీర్ కి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ చేరుపల్లి సీతారాములు ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి నీతికి నిజాయితీకి మారుపేరున్నటువంటి ఎండి జహాంగీర్ గారి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఆయనతో పాటు ఎన్నికల్లో నిలబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత చరిత్ర చూసినా, వాళ్ళ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా జహాంగీర్తో పాటు సరిదూగేటువంటి అవకాశాలు లేవు. బూర నర్సయ్య గౌడ్ గారు ఈరోజు వచ్చి ఓ గీతా కార్మికులారా నేను గౌడ్నే, మీరందరూ గౌడ్లే కాబట్టి ఓటేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బూర నర్సయ్య గౌడ్కి కలు గీతా కార్మికులకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో కలు గీతా కార్మికులు తాడి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పడిపోయిన సందర్భంలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు గీతా కార్మికుల ఎక్స్గ్రేషియా కోసం తెలంగాణ కలు గీతా కార్మిక సంఘం ఒక ప్రజా సంఘంగా పోరాడుతున్నప్పుడు, దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలపరుస్తున్నప్పుడు బూర నర్సయ్య గారి యొక్క అడ్రస్ ఎక్కడ అనేటువంటిది వెతుక్కోవాల్సి ఉంటుంది. 5 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో కూడా ఏ ఒక్కరోజు కలు గీతా కార్మికుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం అధికారులు అక్కడ కళ్ళు గీత వృత్తిని ఆధునీకరించేటువంటి పని సిపిఎం పార్టీ చేస్తున్నది. కళ్ళు నుంచి వచ్చేటువంటి తాటి బెల్లాన్ని తీస్తున్నది సిపిఎం ప్రభుత్వం. నీరా ప్రాజెక్టులు నిర్మించి నీరా షాపుల వారికి అమ్మకాలకు పెట్టింది సిపిఎం ప్రభుత్వం. అంటే కళ్ళు గీత కార్మికులను ఆదుకునేటువంటి శక్తి, అదేవిధంగా ఆదుకునగలిగేటువంటి ఒక పద్ధతి, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పద్ధతి సిపిఎం ప్రభుత్వం అధికారంలో కేరళలో అమలవుతున్నది. తర్వాత కలు గీత కార్మికుల తరఫున పోట్లాడుతున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. అందువల్ల ఇవాళ బూర నర్సయ్య గౌడ్ గారు చొక్కాలు మార్చినంత తేలికగా ఈరోజు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన వచ్చి ఈరోజు మాట్లాడుతున్నటువంటి కలు గీత కార్మికులను ఓటేయండి అని చెప్పి కులాల వారిగా కూర్చోబెట్టేటువంటి పని చేస్తాం. నిన్న నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు, ఈరోజు బీజేపీలో ఉన్నావు, రేపు కాంగ్రెస్లో ఉండవనే గ్యారెంటీ లేదు. అంటే నీకు దేని చూసి ఓట్లు వేయాలి ప్రజలు? నువ్వు ప్రజలు ఓట్లేసిన పార్టీతో నువ్వు ఉండవనే గ్యారెంటీ లేదు. కానీ జహాంగీర్ గారు గత 35 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీని నమ్ముకొని కష్టజీవుల విముక్తి కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పెట్టారు క్యాండిడేట్గా? ఒక ఎన్ఆర్ఐ వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజా సమస్యలను మేము విస్మరిస్తాం, ఓట్లు పెట్టి గొడ్డలు ఉన్నట్టు ఓట్లను పొందామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అంటే మీ దగ్గర మద్యం పోయించడం ద్వారా, మనీ పంపిణీ చేయడం ద్వారా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీ పార్టీకి చిత్తశుద్ధితో ప్రజలు నిజాయితీగా ఓట్లు వేయగలిగే పరిస్థితి లేదు, మీ పక్కన ఉన్న వాడు కూడా మీకు ఓటేసే పరిస్థితి లేదు అనేటువంటి ఒక అభద్రతలు ఉన్నాయి. ఓట్ల కోసం ఓట్లు గుమ్మరించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఆధారంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది, విశేష స్పందన ఉన్నది. ఆ నిజాయితీపరుడైనటువంటి జహాంగీర్, నిస్వార్థ సేవకుడైనటువంటి జహాంగీర్ ఓట్లేస్తామనేటువంటి పద్ధతులలో చెబుతున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ వాళ్ళ చరిత్ర చూసినా కానీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడిచ్చారు మీరు? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని కోట్లు? ఎంతమందికి? 20 లక్షలైన ఉద్యోగాలు ఇచ్చారా? ఇయ్యకపోగా బీజేపీ నేతలు మాట్లాడింది నిరుద్యోగులందరూ జంతర్ మంతర్ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమన్నారంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు పకోడీల బండి బజ్జీల బండి పెట్టుకొని బతకాలని విద్య నరేంద్ర మోడీ. అంతేకాదు ఆయన చెప్పిన వాటికి 100 రోజుల్లో కాంగ్రెస్లో అవినీతి చేసిన సొమ్ము తీసుకుపోయి స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టారు. 80 లక్షల కోట్ల బిలియన్ డాలర్లు ఉన్నాయి అక్కడ. మాకు అధికారం ఇవ్వండి, 100 రోజుల్లో తీసుకొచ్చి మీరందరూ అకౌంట్స్ ఓపెన్ చేయండి, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పేసిందంటే తెలంగాణ ప్రజలతో పాటు దేశం ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు సమస్య చాలా ప్రధానంగా ఉన్నది. రాజశేఖర్ ఉన్న కాలంలో కానీ చంద్రశేఖరరావు వచ్చిన కాలంలో కానీ
బ్రహ్మాండంగా మేము ఈ కాలంలో పూర్తి చేస్తాం, మక్కలండి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ కాలువలు ఆ పని ఎత్తిపోతల పథకం నత్తనడకం నడుస్తూ ఉన్నది. ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఈ నారాయణపురం మండలం మునుగోడు నియోజకవర్గం ప్రతి 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు కరువు గురవుతూ ఉన్నది. అదేవిధంగా ఇట్లా కరువు రావడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు వలసలు వెళ్తూ ఉన్నారు, ప్రమాదాలు బారి పడుతూ ఉన్నారు. అందుకనే శాశ్వతంగా సాగునీటి పరిష్కారం కోసం మన అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంటు గెలపెట్టి అక్కడ పోరాడతాం. అదేవిధంగా ప్రజలను సమీకరించి ఆ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈ రకంగా పోరాటం చేస్తామనేది ఆ రకం చెప్తా ఉన్నాం. రెండవది 25 నుంచి 30 తండాల వరకు నారాయణపురం మండలం ఉంది. ఇక్కడ ఐటీడీఎఫ్ ప్రాజెక్టు లేదు, గిరిజన ఆశ్రమ పాఠశాల లేదు. ఈ అన్నిటి మీద కూడా రేపు పార్లమెంటు గెలవెత్తి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. గత 35 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ నాయకునిగా, విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా, ఆ తర్వాత ప్రజానాయకునిగా, పార్టీ నాయకునిగా అనేక పోరాటాలు చేస్తున్న అనేక విషయాలని పార్లమెంట్లో ప్రస్తావించడానికి, ప్రజల గొంతుగా వినిపించడానికి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచినటువంటి వాళ్ళు ఆమూరు రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ గెలిచారు, రెండవసారి బోర నర్సయ్య గెలిచాడు, మూడవసారి కోమటిరెడ్డి గెలిచారు. ఈ ముగ్గురు కూడా ఎన్నడూ పార్లమెంట్లో నోటిపలేదు, ఈ ప్రాంత సమస్యల గురించి ప్రశ్నించిన వాళ్ళు కాదు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి వాళ్ళు నోరుకున్నటువంటి చరిత్ర లేదు. ఆ అభ్యర్థుల్ని పరిశీలించండి. అటు బీజేపీ అభ్యర్థి, ఇదివరకు బీఆర్ఎస్ ఉండే, బీజేపీ అవతార వ్యక్తి ఆయన రంగంలోకి వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో ఈ ప్రజలకు తెలియదు, ఏ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి త్యాగమల్లేశ్వరుడు ఎక్కడ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాడు కాదు. అందుకని ఈ ముగ్గురు అభ్యర్థుల్ని వాళ్ళ పార్టీ యొక్క చరిత్రని పరిశీలించడం విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అభ్యర్థి, సిపిఎం పార్టీ చరిత్రని కూడా పరిశీలించాలి. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఎం పార్టీది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక ఉద్యమం జరిగినాయి. భూమి భూమి విముక్తి కోసం, వ్యక్తిశాఖ నిర్మూలన కోసం చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడం జరిగింది. అలాంటి ఉద్యమం జరిగినటువంటి గడ్డ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా అలాంటి పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో ప్రారంభ దశలో నైజాం సర్కార్ పోలీసులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం మీద దాడులు, దౌర్జన్యాలు, కేసులు, 800 వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కమ్యూనిస్టులు పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి చెప్తున్నారు, మీరు రజాకారులకు వ్యతిరేకం, రజాకారులు తరవండి, మీరు తరగడం చెప్తున్నారు. బీజేపీకి ఆ చరిత్ర లేదు, ఆ రోజుల్లో బీజేపీ పార్టీనే లేదు. ఆర్ఎస్ఎస్ ఉన్నా అది బ్రిటిష్ వాళ్ళకు తొత్తుగా ఉన్నది తప్ప, ఇక్కడ నిజాం రాజుకు తొత్తుగా ఉన్నది తప్ప, ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏమాత్రం లేదు. అదే కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి చరిత్ర లేదు. అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు పాల్గొన్నా ఓవరాల్గా ఈ సంస్థానంలో వాళ్ళ పాత్ర కూడా లేనటువంటి పరిస్థితులు. అందుకని నిజంగా
దున్నేవాడికి భూమి భుక్తి విముక్తి విడిచాకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. భూస్వాములకు వ్యతిరేకంగా, అదే నైజాం రాచరిక పాలన వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు. అందుకని ఓట్లు అడిగే హక్కు మాకు తప్ప మిగతా వాళ్ళకి లేదు. ఆ విధంగా ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు